బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ సిక్స్లపై జనం మాటేంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను ఇప్పుడు మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు రాజాం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. విజయనగరం జిల్లా రాజాంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కొండ్రు మురళి పోటీ చేశారు. వైసీపీ నుంచి డాక్టర్ తాలే రాజేష్ పోటీ పడగా కొండ్రు మురళి ఆ ఎన్నికల్లో 20,722 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో రాజాం నియోజకవర్గ ప్రజలకు కొండ్రు మురళి ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. సెగ్మెంట్లో రోడ్ల సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పారు. అలాగే రాజాం టౌన్కు పాలిటెక్నిక్ కాలేజీని తీసుకొస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. రింగ్ రోడ్డుని నిర్మిస్తాము అంటూ హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ రాజాం నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. కొత్త వలస చీపురుపల్లి 5 కిలోమీటర్ల రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఆ రోడ్డుపై వెళ్ళాలంటే 5 కిలోమీటర్ల మేర నరకం కనిపిస్తోందని చెప్తున్నారు. గతంలో 3 కోట్ల రూపాయలు మంజూరైన పనులు మాత్రం జరగలేదు. ఇక రాజాం, విశాఖ వెళ్లే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రాజాం అసెంబ్లీ సెగ్మెంట్కు రైల్వే లైన్ లేకపోవడం ఇంకో ప్రధాన సమస్య. పార్లమెంట్లో ఎంపీ ప్రస్తావించిన రైల్వే లైన్కు ఎటువంటి ముందడుగు పడకపోవడం జనంలో చాలా అసంతృప్తి వ్యక్తమవుతుంది. అలాగే మడ్డువలస రిజర్వాయర్ సరైన నిర్వహణ లేకపోవడం ఇంకో సమస్య. బురదతో చివరి గ్రామాలకు ఆ కాలువ నుంచి నీళ్లు అందడం లేదు అని జనం చెప్తున్నారు. ఇక విజయనగరం, రాజాం మధ్య 4 లేన్ల రోడ్డుపై ఎటువంటి కదలిక లేకపోవడం ఇంకో సమస్య. చిలకపాలెం, రాజాం, రామభద్రాపురం రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఆ రోడ్డుపై వెళ్ళటానికి జనం భయపడుతున్నారు. వంగర, కొండవలస జంక్షన్ రోడ్డు గుంతలమయంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాజాంలో డిగ్రీ కాలేజీ బిల్డింగ్ అత్యవసరం. రాజాంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తూ ఉంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ చాలా అసంపూర్తిగా ఉంది. ఇవన్నీ రాజాం నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. రాజాం నియోజకవర్గ జనం ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటూ ఉన్నారు, ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. రాజాం నియోజకవర్గంలో ప్రజల కోసం కొండ్రు మురళి ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో నేరుగా ఎమ్మెల్యేకు తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం కలుగుతోందని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అలాగే పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలలో ఎక్కువ చొరవ తీసుకుంటూ ఉన్నారు. రాజాం డోలపేట రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. కష్టాల్లో ఉన్న వారికి కొండ్రు మురళి ఆర్థిక సహాయాన్ని చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కొండ్రు మురళికి నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండటం లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు, డీలా పడ్డారు అనే టాక్ వస్తుంది. జనసేనతో సమన్వయ లోపం ఇంకో సమస్యగా కనిపిస్తూ ఉంది. అలాగే మురళి తమ్ముడు షాడో ఎమ్మెల్యేగా ఉన్నారు అనే విమర్శను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవన్నీ ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.9% మంది అంటున్నారు. బాగుంది అని 20% మంది అంటున్నారు. పర్వాలేదు అని 54.2% మంది అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 14.3%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 8.6%గా కనిపిస్తుంది. అంటే దగ్గరగా 22% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. 78% మంది ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. బాగుంది అని 48.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 20% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 8.6% మంది జనం చెప్తున్నారు.
అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.4%గా ఉంది. అంటే సుమారు 11% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 89% మంది ప్రజలు ముఖ్యమంత్రి పనితీరు పట్ల ఆనందంగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 28.6% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 43% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 20% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 6.4%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 2% మంది చెప్తున్నారు. అంటే 8% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 92% మంది ప్రజల్లో ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు పట్ల సుముఖంగా ఉన్నారు, సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 8.6% మంది చెప్తున్నారు. బాగుంది అని 11.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45.7% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 31.4% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 2.9% మంది జనం అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 8.6% మంది జనం అంటున్నారు. బాగుంది అని 17.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 51.4% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 20% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.9% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.1% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 28.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 37.1% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అని 14.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.9% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 8.6% మంది జనం చెప్పారు. కావు అని 45.7% మంది జనం అన్నారు. కావచ్చు అని 37.1% మంది జనం చెప్తుంటే తెలియదు అని 8.6% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని 20% మంది జనం అన్నారు. కాదు అని 37.1% మంది జనం చెప్పారు. కావచ్చు అని 31.4% మంది జనం అన్నారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 11.4%గా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 22.9% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 45.7% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 25.7% మంది జనం చెప్పారు. తెలియదు అని 5.7% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 8.6% మంది జనం చెప్పారు. రాదు అని 34.3% మంది జనం అన్నారు. రావచ్చు అని 40% మంది జనం చెప్పారు. తెలియదు అని 17.1% మంది జనం అన్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 8.6% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 40% మంది జనం చెప్పారు. తెలియదు అని 51.4% మంది జనం అన్నారు. ఇవి రాజం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.